నమస్కారం. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుందని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా చెప్పారు. ఈ మేరకు కాట్రేనికోన మండలం చెయ్యేరులోని శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన లెక్కింపు కేంద్రాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1 పార్లమెంట్ సెగ్మెంట్కు సంబంధించి లెక్కింపు నిర్వహిస్తామని తెలిపారు. రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపులో వేగంతో పాటు ఖచ్చితత్వం అత్యంత ప్రధానమని అన్నారు. లెక్కింపు నేపథ్యంలో శాంతియుతంగా వ్యవహరించాలని సూచించారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శనివారం వేకోజామునే సుప్రభాత సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం, బాలభోగం, ప్రత్యేక పూజలు జరిపారు. స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు ఆలయ మాడవీధుల్లో 7 ప్రదక్షిణలు చేసి క్యూ లైన్లో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. తులాభారాలు, కానుకలు, మొక్కుబడులను సమర్పించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. వివిధ సేవల ద్వారా స్వామివారికి శనివారం ఒక్కరోజైన భక్తుల ద్వారా ఆదాయం 28,62,339 రూపాయలు లభించినట్లు ఉప కమిషనర్ ఈవో భూపతిరాజు కిషోర్ కుమార్ తెలిపారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో ఈదురుగాలతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా పలు చోట్ల కొబ్బరి చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ను పునరుద్ధరించేందుకు ఆ శాఖ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన పనులను చేపట్టారు. పడిపోయిన కొబ్బరి చెట్లను తొలగించే పనిలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. హనుమాన్ జయంతిని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శనివారం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆయా ఆలయాల వద్ద ఆంజనేయునికి ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగా ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లిలో ఉన్న సీతా సమేత కళ్యాణ రామస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న అభయ ఆంజనేయ స్వామి వారికి సుందర పూజ నిర్వహించారు. రాష్ట్ర హిందూ సేన రాష్ట్ర అధ్యక్షులు గొలకోటి వెంకటరెడ్డి మంగతాయరు దంపతులచే గణపతి పూజ సంకల్పం, పంచామృత అభిషేకాలు చేశారు. అలాగే కాట్రేనికోన మండలం కొప్పిగుంటలోని అభయాంజనేయ స్వామివారి ఆలయంలో కూడా అభిషేకాలు, హోమాలు నిర్వహించి భారీ అన్న సమారాధన చేశారు. ఈ కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ ముమ్మిడివరం సబ్ డివిజన్ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు, గొలకోటి వెంకటరెడ్డి, సలాది శ్రీరామచంద్రమూర్తులు పాల్గొన్నారు. ముమ్మిడివరంలోని కాశీవారి తూము సమీపంలో 216 జాతీయ రహదారిపై ఐస్ లోడ్తో వెళ్తున్న వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ఐస్ బాక్సులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వ్యాన్ ఆయిల్ ట్యాంక్ పగిలి డీజిల్ రోడ్డుపైకి రావడంతో స్థానికులు ఆందోళన చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానిక సహాయంతో ఐస్ బాక్సులు తొలగించారు. ఏలూరు జిల్లా వార్తలు. వ్యర్థ పదార్థాల నిర్వహణ సరిగా లేకుంటే ప్రజలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కేకేవి బుల్లికృష్ణ పేర్కొన్నారు. ఏలూరులోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కోర్టు ఆవరణలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణపై శనివారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వ్యర్థ పదార్థాల నిర్వహణపై వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ వ్యర్థ పదార్థాల వలన వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తాయని అన్నారు. అలాగే ప్రాణకోటికి అవసరమైన ఆక్సిజన్ పై కూడా దీని ప్రభావం ఉంటుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అధికారులు వ్యర్థ పదార్థాల నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఏదైతే రూల్స్ ఉన్నాయి 2016లో వాటి మేనేజ్మెంట్ సంబంధించి అవి కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి స్టేట్ అథారిటీ నుంచి కూడా మాకు దీని మీద ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు హాస్పిటల్స్ మేనేజ్మెంట్కి
మున్సిపల్ అథారిటీస్కి ఏర్పాటు చేయమని మాకు కూడా గైడ్లైన్స్ ఉన్నవి. ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో మనందరికీ తెలుసు రూల్స్ ఉన్నవి, అది మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజలకు మనం ఎలా అవగాహన కల్పించాలనేది ఈ కార్యక్రమం, ఈ వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వర్క్షాప్లో మనం ఇప్పుడు సార్ మున్సిపాలిటీ నుంచి, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చారు, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఈ గారు వచ్చారు, మనకి ఇవన్నీ వివరించారు. అంటే ఎక్కడ పడితే అక్కడ ఈ వేస్ట్ వేయడం వల్ల ప్రజల యొక్క ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ప్రజలందరినీ కూడా ఈ ఎత్తను కాపాడవలసిన అవసరం ఉంది, అలాగే ప్రజారోగ్యాన్ని కాపాడవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి మనం తెలియజేయాలి. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. ఒక ప్రక్క స్వామివారి కళ్యాణ మహోత్సవాలు, మరో ప్రక్క స్వామివారి జయంతి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి తెల్లవారుజాము నుంచే విశిష్ట పూజలు, అభిషేకాలు జరిపారు. అదేవిధంగా 1,00,000 తమలపాకుల పూజ కూడా నిర్వహించారు. ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన క్యూ మార్గాల ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఖరీఫ్ పంటకు సాగునీరు విడుదల చేసిన నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులు సకాలంలో నారుమళ్లు పోసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ పేర్కొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్మన్ అధ్యక్షతన శనివారం ఏలూరులో నిర్వహించారు. అనంతరం పద్మశ్రీ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పునఃప్రారంభం, వ్యవసాయానికి సాగునీరు వంటి పలు అంశాలపై సమావేశంలో చర్చించామని అన్నారు. ఈ నెల 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని అన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణ శాతం పెరిగిందని అన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. స్కూళ్ళు ఓపెనింగ్ అవుతాయి కాబట్టి రీఓపెన్ అవుతాయి అనే ఉద్దేశంతో ముందుగా మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ఇరిగేషను, ఎందుకంటే రేపు జూన్ నుంచి కూడా మనకి జూలై నుంచి కూడా పంటలు ఉడుకులు అవి వస్తాయి కాబట్టి వ్యవసాయం గురించి కూడా మేము రివ్యూ చేసుకోవడం, మొత్తం 4 డిపార్ట్మెంట్లు వరకు కూడా మేము రివ్యూ చేసుకున్నాము. అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా చక్కగా ప్రతి విషయాన్ని కూడా మా జడ్పీటీసీలకు వివరించడం జరిగింది. మా జడ్పీటీసీలు కూడా వాళ్ళకు ఉన్న సమస్యలు కూడా వాళ్ళు అడగడం జరిగింది. ప్రతి సమస్యకి కూడా అధికారులు వాళ్ళు సమాధానం చెప్పారు. ఈరోజు చూస్తే స్కూళ్ళు, ప్రైవేటు స్కూల్కి ధీటుగా మన స్కూళ్ళు ఉన్నాయి, గవర్నమెంట్ స్కూళ్ళు. అంతేకాకుండా ఇప్పుడు రీఓపెన్ అవుతున్నాయి కాబట్టి పిల్లలకి కావాల్సినవి ముందే కూడా సమకూర్చుకోవాలని ఇక్కడ మీటింగ్లో చెప్పడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన బుక్స్ నుంచి వాళ్ళకి కావాల్సిన సమస్తం కూడా వాళ్ళు ముందుగానే ఇప్పుడు వరకే వచ్చి ఉన్నాయి, గుడంలో ఉన్నాయి. 12వ తారీఖుని మేము స్కూల్ ఓపెన్ అవ్వగానే వాళ్ళకి ఇస్తామని చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా 10th క్లాస్ రిజల్ట్స్ కూడా లాస్ట్ కన్నా ఇప్పుడు పర్సెంటేజ్ మన జిల్లాకి బాగానే వచ్చింది. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సిఈఓ కేఎస్ఎస్ సుబ్బారావు, జడ్పీటీసీలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో హనుమాన్ ఆలయాల్లో మొక్కులు తీర్చుకున్న 3 పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు. తణుకులో అమలులో ఉన్న పోలీస్ 144 సెక్షన్ వెల్లడించిన పట్టణ సీఐ నాగరాజు. శాంతి భద్రతలకు సహకరించాలని విజ్ఞప్తి. ప్రసన్నాంజనేయం ప్రణమిలిన భక్తజనం. తణుకు నియోజకవర్గంలో ఘనంగా హనుమ జయంతి వేడుకలు. తణుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రతిభ సత్కరించి ఆర్థిక సహాయం అందించిన ప్రిన్సిపాల్ అనిల్ కుమార్. ఉండి నియోజకవర్గంలో ఘనంగా భక్తాంజనేయ వేడుకలు, పూజలు చేసిన స్థానిక ప్రముఖులు. సాగునీటిని విడుదల చేశాం, సకాలంలో వ్యవసాయ పనులను ఆరంభించాలి.
ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద అన్నదాతలకు హితవు పలికిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ స్పష్టం చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. వాడపల్లి వెంకన్న ఆలయంలో శనివారం పూజలతో పోటెత్తిన భక్తజనం. భక్తి శ్రద్ధలతో సుప్రభాత సేవలు, ఐశ్వర్యలక్ష్మి హోమం. ముమ్మిడివరం నియోజకవర్గంలో కురిసిన వర్షాలతో నేల కొరిగిన కొబ్బరి చెట్లు, కరెంటు స్తంభాలు, నిలిచిపోయిన విద్యుత్ సరఫరా. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా పూజలు అందుకున్న ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు. వ్యర్థ పదార్థాల నిర్వహణ సరిగా లేకపోతే ఉత్పన్నం కానున్న ఆరోగ్య సమస్యలు హెచ్చరించిన ఏలూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ బుల్లి కృష్ణ. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో వేడుకగా జయంతోత్సవం. తరలివచ్చిన ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.